సింహాచలం అప్పన్న చందనోత్సవం విషాదంగా మారింది. గాలివానకు టికెట్ కౌంటర్కు సమీపంలో భారీ గోడ కుప్పకూలిపోయింది. క్యూ లైన్లో ఉన్న భక్తులపై గోడ పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గోడ కూలిన వెంటనే భక్తులు భయంతో పరుగులు తీశారు. భక్తుల్లో కొందరు ధైర్యం చేసి శిథిలాలను తొలగించారు. అప్పటికే శిథిలాల్లో చిక్కుకున్న వారు చనిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి విశాఖ కేజీహెచ్కు తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ క్యూ లైన్లో ఈ సిమెంట్ గోడ ఉంది. దీనిపై ఇటీవలే నిర్మించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ సిపి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల్లో 5 పురుషులు, 3 మహిళలున్నారు. చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తనని కలిచివేసిందన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. గోడను ప్రసాద్ స్కీమ్ కింద ఇటీవలే రిటైనింగ్ వాల్ నిర్మించారని దేవస్థానానికి చెందిన ఇంజనీర్లు చెబుతున్నారు. 2 అడుగుల మందంతో దీనిని కట్టారని అంటున్నారు. లోపలంతా ఇంకా పచ్చిగానే ఉంది. నిర్మాణ లోపముందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. అయితే లక్కీగా గోడ చుట్టూ ఫెన్సింగ్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. నిపుణులతో ఎంక్వైరీ చేయిస్తే గానీ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేమంటున్నారు అధికారులు. గోడ కూలిన విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉందని హోంమంత్రి అనిత అంటున్నారు. ఆ వాల్ ఎవరి హయాంలో కట్టారో, కాంట్రాక్టర్ ఎవరో అన్ని విషయాలు డీటెయిల్ గా విచారణ జరుపుతామని అన్నారు. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలాన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు